టెక్కల్లో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు ఆకలి తీరుస్తున్న అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించి నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుందని అభయం యువజన సేవా సంఘ అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు తమ కుమార్తె రక్షిత పుట్టినరోజు సందర్భంగా దండాసి రాజేష్ మోహిని దంపతులు గొల్లపల్లి బెనర్జీ తన కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫుడ్ బ్యాంక్ దాతల సహకారంతో ప్రతిరోజు 2 పూట్ల సుమారు 50 మందికి అన్నదానం చేస్తున్నామని, ఈ 1200 రోజులు అన్నదానానికి దాతల సహకారంతో సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు ఆయన తెలిపారు. మరికొంతమంది దాతలు ముందుకొస్తే నడవలేని వృద్ధులకు ఇంటి వద్దకే అన్నం ప్యాకెట్లు పంపించే కార్యక్రమాన్ని చేయొచ్చని ఆయన అన్నదాతలకు ఆహ్వానం పలికారు. మీ ఇంట్లో జరుపుకునే పెళ్లి, పుట్టినరోజు సందర్భంలో అన్నదానం చేసి ఆ భాగ్యుల ఆకలి కన్నీళ్లు ఆపాలని కోరారు. అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు 9441116108 నెంబర్కు సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘ అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు, సెక్రటరీ లాడే కామేశ్వరరావు, సంఘ సభ్యులు ఎన్ సింహాచలం, వకుళభరణం ఈశ్వరరావు, అద్దాల వీరభద్రాచారి, ధర్మవరపు పూర్ణాచారి పాల్గొన్నారు. నమస్తే అండి, మేము టెక్కల అభయం ఫుడ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము. టెక్కల్లో అభయకుల కొరకు మా అభయం యువజన సేవా సంఘ ఆధ్వర్యంలో 2022లో అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించాము ఆగస్టు 15 నాడు. అయితే ఈ అభయం ఫుడ్ బ్యాంక్ అనేది స్థాపించి నేటికి 1200 రోజులు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం అనేది డోనర్స్ సహకారంతో జరుగుతుంది. ఈరోజు దండాసి రాజేష్ యొక్క కుమార్తె రక్షిత పుట్టినరోజు. ఈ సందర్భంగా వాళ్ళు ఈ ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నైట్ డోనర్ అనేది గొల్లపల్లి బెనర్జీ కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు. వీళ్ళిద్దరూ ఈరోజు అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ఈ అన్నదాతల సహకారంతో సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటి వరకు ఈ 1200 రోజులకి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి నలుగురు అభాగ్యుల ఆకలి తీరుస్తారని మా అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము. అమ్మా తీసుకొని వెళ్ళగలండి, ఆ వీడియో కట్ చేసి వేరే వీడియో తీసుకో. తీసుకున్న వాళ్ళు అలా పదండి అమ్మా, పలా పదండి పదండి. తీసుకున్న వాళ్ళు అలాగే మూవ్ అవ్వండి, లేట్ చేస్తే వెనుక వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా. అవును సార్. మా నైట్ కూడా ఉంది, ఈరోజు నైట్ కూడా ఉంది, 2వ పూట కూడా ఉంది అన్నదానం. కార్డు లేని ఉండాలి, మీరు ఎందుకు వెనుకుంటారు? వాళ్ళకి ఎవడో మానేడు ఒకరోజు. మిగిలిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి, తప్పేం లేదు. వాళ్ళకి అలా కాపండి, కార్డులు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. రాజేష్ మీరు పర్లేదా? అప్పుడు ఇవ్వండి ఎవరొకరు. మీరు మధ్యలో ఉంటే పూర్తిగా ఆపేస్తారమ్మా, ఎవరి మీద ఇస్తాము. 2 నిమిషాలు వెయిట్ చేయాలి. సరే మిగులుతాయి, చాలా మిగులుతాయి. ఈరోజు 40 పెట్టాను, 35 పెడతాను, అవసరం తెచ్చుకుంటాను. ఈరోజు చాలా మిగిలిపోతాయి. మరి అవులకి లేదనిపించకూడదని చేస్తాను. ఏ రోజు ఎక్కువ తక్కువ రాసుకుంటా? ఎవడు నేను చెప్తాను, రాస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. నైట్ డ్యూటీ ఇచ్చండి, పర్లేదు, ఉన్నాయి ఇచ్చాను, ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చాను, 4గురికి ఇచ్చి. లేదు పర్లేదు, నాకు